వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగుతున్నాయి బైక్ల దొంగతనానికి సంబంధించి. హైదరాబాద్లో బైకులు పోయాయి, ఆర్మూర్లో ప్రత్యక్షమయ్యాయి అంటూ సంచలనంగా మారుతుంది. ఆర్మూర్ ఎమ్మెల్యే తాలూకా అంటూ బైక్లపైన రాసుకున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 బైకులు దొంగతనానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. వాటిని అన్నింటి కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన కలకలం రేపుతుందనే చెప్పచ్చు. అయితే హైదరాబాద్లో దొంగతనానికి జరిగిన బైకులు మా స్టేషన్ పరిధిలో పోయాయి. కింగ్కోటి టు వాయా ఆర్మూర్ అన్నట్లుగా చందంగా మారింది. బైక్ స్కామ్కి సంబంధించి కోటిలో చోరీ డ్రామాగా ఒక వ్యవహారానికి పైగా మొదలైందనే చెప్పచ్చు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో సుమారుగా 32 బైకులు ఉన్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతానికి 20 బైకులు సంబంధించి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ఎంక్వైరీకి సంబంధించి చూడవచ్చు, మొత్తంగా ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే ఆర్మూర్ డివిజన్ పరిధిలో 32 బైకులు ఉన్న పరిస్థితి నెలకొంది. 32 బైకులకు సంబంధించి చూసుకుంటే ఇప్పటికే 20 బైకులను ఆర్మూర్ పోలీసులు గుర్తించారు. 20 బైకులకు సంబంధించి ఎక్కడ కొన్నారు, ఎక్కడి నుండి మీకు బైకులు వచ్చాయనే కోణంలో కూడా పోలీసులు ప్రాథమిక విచారణ చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా నిజంగా ఆ బైకులని కూడా తక్కువ ధరకే కొనుకొచ్చి, అంటే దొంగతనానికి జరిగిన బైకులు కొనుకొచ్చినరా లేకుంటే నిజంగానే వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి అంటే వేరే విధంగా తీసుకొచ్చారనే కోణంలో కూడా పూర్తిగా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఆర్మూర్ డివిజన్లో మొత్తంగా కేటుగాలు అంటే కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఈ బైకులకు సంబంధించి ఈ వ్యవహారాన్ని నడిపినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ కేంద్రంగా కింగ్కోటి కేంద్రంగా ఈ వ్యాపారం బైకులకు సంబంధించిన వ్యాపారం జోరుగా సాగుతుంది. అదే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రాంతానికి సంబంధించి 32 బైకులు ఆర్మూర్ ప్రాంతానికి వచ్చినట్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ఈ బైకులు దొంగతనానికి గురైన బైకులన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో విక్రయాలు చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గంలో చూసుకుంటే అంకాపూర్లో 5 బైకులు, మిర్దాపల్లిలో 10, డొంకేశ్వర్లో 2, మైలారంలో 15 ఇట్లా దొంగతనాలకు సంబంధించిన బైకులు పోలీసులు సీజ్ చేయడం జరిగిందని చెప్తున్నారు. మొత్తానికి చూడవచ్చు, ఏదైతే ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి చూసుకుంటే మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ఏదైతే సంచలనంగా మారింది, హైదరాబాద్లో ఏదైతే కింగ్కోటిలో సంబంధించి వాహనాలు కొనడం అమ్మడం జరుగుతుంది. ఆ ప్రాంతంలో కొంతమంది ఏజెంట్లుగా వ్యవహరించి ఆ ప్రాంతానికి సంబంధించి చూసుకుంటే మొత్తానికి ఆ ప్రాంతంలో కొన్ని బైకులు ప్రాంతంలో బైకులు పోయాయి అనే కోణంలో కూడా దానికి అందరికి సంబంధించి ఇన్సూరెన్స్ కవర్ చేసుకొని బైకులు పోయాయని చెప్పి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కొక్కటి కూడా వెలుగులోకి వస్తే ఆర్మూర్ డివిజన్ ప్రాంతంలో మొత్తంగా 32 బైకులు ఉన్నట్లు హైదరాబాద్ పోలీసులు దానికి అందరికి సంబంధించి ఆర్మూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం ఇచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి అంతటి కూడా రాజకీయ రంగు పులుముకుందని చెప్పచ్చు. గతంలో ఆర్మూర్ కేంద్రంగా పనిచేసిన కొంతమంది నాయకులు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరిగిన తర్వాత అధికారం ఏ పార్టీకి అయితే అధికారం వస్తుందో ఆ పార్టీకి ఎమ్మెల్యే వైపు కొంతమంది నాయకులు వచ్చిన క్రమంలో వారే దీనికి అంతటి కూడా పాల్పడ్డట్లు తెలుస్తుంది. మొత్తానికి గత కొన్ని రోజుల క్రితం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి సంబంధించిన ఒక అనుచరుడు పూర్తిగా బీజేపీకి సంబంధించిన నేతలు కావడం, ఈ బైక్ల దొంగతనానికి సంబంధించి ఏదైతే నందిపేట మండలానికి సంబంధించి కొంతమంది వ్యక్తులు ఇందులో ఉన్నట్లు పూర్తిగా సమాచారం. ఏదైతే గతంలో మాజీ ఎమ్మెల్యే ఆర్మూర్కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. గతంలో అయితే ఆయన ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి అనుచరుడిగా మారాడని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో ఆర్మూర్కి సంబంధించిన బైకుల అంశానికి సంబంధించి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ అంశాలన్నింటినీ కూడా చూసుకుంటే మొత్తానికి గతంలో కింగ్కోటి వ్యవహారంగా వ్యాపారాలు జరిగేవి. కింగ్కోటిలో బైకులు కొనడం అమ్మడం అక్కడ జరుగుతుంది. కొంతమంది వ్యక్తులు ఏజెంట్లుగా మారి ఆ షోరూమ్లలో బైకులు కొని దానికి అందరికి సంబంధించి ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం చేసుకొని ఆ ప్రాంతంలో ఇన్సూరెన్స్ కవరేజ్ చేసుకొని బైకులు పోయాయని చెప్పి ఏదైతే ఫైనాన్స్గా వాళ్ళు ఇన్సూరెన్స్ కవర్ చేసుకొని వారికి రికవరీ ఉంటుంది. ఈ బైకులు పోయినాయని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో అమ్మేసి తక్కువ ధరకు అమ్మేసి వాళ్ళు డబ్బులు
చేసుకున్న వైనంగా మారింది. ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఆర్మూర్ డివిజన్ కేంద్రంలో సుమారు 32 బైకులు గుర్తించినట్లు తెలిసింది. ప్రస్తుతం 20 బైకులు ఆర్మూర్ పోలీసులు గుర్తించారు. వారు అన్నింటి కూడా ప్రాథమిక విచారణ చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఎవరెవరు అంటే ఇప్పటికే కొంతమంది పేర్లు అయితే బయటకు వచ్చాయి. రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఇదంతా సాగుతుందని చెప్తారు. కొంతమంది రాజకీయ నాయకులు ఆర్మూర్కు సంబంధించిన నేతలు కొంతమంది నాయకులు పోలీసులకు కొంచెం ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ పోలీసు ఎంక్వైరీలో కొంచెం స్లోగా వెళ్తున్నట్లు పరిస్థితి. దీనికి అంతటికీ ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు అయితే పూర్తి స్థాయిలో నిక్కచ్చిగా ఉండి ఎవరైనా సరే దానికి అంతటికి సంబంధించి దొంగలు ఎవరైనా సరే వారిని పట్టుకునే దిశగా ప్రయత్నాలు చేస్తామని పోలీసులు అయితే ప్రాథమికంగా మాట చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైతే ఎవరిపైన ఎలాంటి కేసులు అయితే నమోదు కాలేదు. మేము ఈ ప్రాంతానికి బైకులు కొనుకొచ్చుకున్నాం. ఆ బైకులు కొనుకొచ్చుకున్న నేపథ్యంలో మాకు అమ్మిన వారు ఎవరో మాకు తెలియదు. కానీ మాకు అమ్మిన ఈ దొంగ బైకులా దొర బైకులా అనే మాత్రం మాకేం తెలియదని చెప్పి పోలీసులకు ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే 20 బైకులను పోలీసులు గుర్తించారు. వారిపైన ప్రాథమికంగా ఎంక్వైరీ చేస్తున్నారు. దానికి అంతటికి సంబంధించి హైదరాబాద్లో ఈ వ్యవహారం జరిగి ఆర్మూర్ వరకు సాగడం, ఆర్మూరు గ్రామీణ ప్రాంతాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ బైకులు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. దీనికి అంతటికి సంబంధించి ఎవరు ఈ బైకులను అమ్మారు, ఎవరు ఇక ఈ ప్రాంతానికి తీసుకొచ్చారనే కోణంలో కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన నేతలు ప్రస్తుతం బీజేపీ పార్టీలో చేరిన వైనాన్ని ఇప్పుడే అంటే బీజేపీ పార్టీలో చేరితేనే ఇదంతా రాజకీయంగా నడుస్తుందా, లేదంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యవహారాన్ని నడిపి వాళ్ళు పార్టీ మారిన నేపథ్యంలో వారి మీద ఉసిగొల్పుతున్నారనే కోణంలో కూడా పూర్తిగా చర్చ సాగుతుంది. ఏదేమైనప్పటికీ పోలీసులు నిక్కచ్చిగా దీనికి అంతటికి సంబంధించి ఎవరైతే 20 బైకులను తీసుకొచ్చి ఈ ప్రాంతాల్లో ఉంచారో ఆ 20 బైకులకు సంబంధించి పూర్తిగా ప్రాథమిక ఎంక్వైరీ అయితే జరుగుతుంది. ఆ ఎంక్వైరీ జరిగిన తర్వాత వారిపైన కేసులు నమోదు చేస్తాం. అసలు నిజంగా దొంగ బైకులా లేకపోతే ఇన్సూరెన్స్ సంబంధించి మోసం చేసి ఈ ప్రాంతానికి అమ్మారా లేదా వీళ్ళు నిజంగానే కొనుకొచ్చుకున్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి ఆర్మూర్ పోలీసులు ప్రాథమికంగా చెప్తున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగిన బైకు దొంగతనాలకు సంబంధించి ఆర్మూర్ కేంద్రంగా జరిగిందనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. మొత్తంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కొన్ని గ్రామాల్లో హైదరాబాద్ నుండి తీసుకొచ్చి దొంగ బైకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 32 బైకులను గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4000లకు సంబంధించిన బైకులు ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారు. అలాంటి బైకులను పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి. ఏదేమైనప్పటికీ ఏదైతే ఎక్కడైనా దొంగతనం జరిగింది అంటే వాటిపైన ఎఫ్ఐఆర్ చేస్తారు. దానిపైన పూర్తిగా ఎంక్వైరీ చేస్తారు. ఆ బైకులన్నింటి కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి పెడతారు. కానీ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగిన ఘటనకు సంబంధించి ఏదైతే డొంకేశ్వర్ అదేవిధంగా మైలారం గ్రామాలకు సంబంధించిన బైకులకు సంబంధించి చూసుకుంటే ఆ బైకులను 32 బైకులు ఎక్కడ పోయాయి, ఆ పోలీసులు ఆ బైకులను రికవరీ చేసుకునే వేళలో ఎందుకు విఫలం చేస్తున్నారు, ఎందుకు రికవరీ చేసుకోలేకపోతున్నారు, ఎక్కడైనా అధికారుల ఒత్తిడి ఉందా లేకపోతే స్థానిక ఎమ్మెల్యేల ఒత్తిడి ఉందా అనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దాన్ని గమనించి అక్కడ ఉన్న సరైన దొంగతనానికి జరిగిన బైకులను రికవరీ చేయాలి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 4000 బైకులు దొంగతనాలకు జరిగిన ఈ ఘటనలకు ఏదైతే ఒక వ్యక్తి 100 ఆధార్ కార్డులు తీసుకొని ఒక వ్యక్తి ఆ బైకులకు సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినప్పుడు ఆ పార్టీ కోసం పనిచేసే వ్యక్తుల కోసము బైకులు ఆ ఆధార్ కార్డుల మీద బైకులు లోన్ ఇప్పించి తీసుకొచ్చిన పరిస్థితిని ఆ తర్వాత బైకులన్నీ కూడా పోయాయా అని చెప్పి తదితర పోలీస్ స్టేషన్లో ఒక బైకు 2 బైకుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దానికి సంబంధించి ఫైనాన్స్ను కూడా మాఫీ చేసుకున్న పరిస్థితి. ఆ ఫైనాన్స్ మాఫీ చేసుకున్న అనంతరము ఆ బైకులన్నీ కూడా గ్రామీణ స్థాయిలో గ్రామీణ ప్రాంతాలకు తక్కువ రేటుకు అమ్మి ఆ ప్రాంతాల్లో ఉంచిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే నా ఉదాహరణకి ఓ గ్రామంలో పాత బైకు తమకుంటే తమ పాత బైకు నెంబరు ఈ కొత్త బైక్ వేసుకొని అదే ఆర్సీ మీద చలామణి అవుతున్న ఘటనలు కోకొలు ఉన్నాయి. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 4000 పైచీలుగా ఈ బైకులు అమ్మినట్లు పూర్తి సమాచారం పోలీసులు చేపట్టనున్నారు. దీనికి అందరికీ సంబంధించి ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో ఏదైతే వెలుగులోకి వచ్చిన 32 బైకులకు సంబంధించి ఏదైతే డొంకేశ్వర్కు సంబంధించిన వ్యక్తి సంతోషం ఉన్నారో ఆయనకు సంబంధించిన ఏదైతే గూగుల్ పే ఆధారంగానే డబ్బులు పే అయినట్లు పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. దానికి అందరికి సంబంధించి ప్రాథమిక సమాచారం మేరకు పోలీసులు అయితే 20 బైకులు గుర్తించాము, వారిని అన్నింటినీ కూడా త్వరలోనే స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు. కేవలం 20 బైకులే కాదు 32 బైకులను ఆర్మూర్
డివిజన్ కేంద్రంగా వచ్చినట్లు తెలుస్తుంది. దానికి అంతటికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 4000 బైకులకు పైగా ఇలాంటి చోరీ అంటే ఇలాంటి అక్రమంగా ఏదైతే దొంగతన రిజిస్ట్రేషన్లకు సంబంధించి లోన్ తీసుకొని దాన్ని అన్నింటికి లోన్ మాఫీ చేసుకొని ఫైనాన్స్లకు ఎగ్గొట్టి దీని అన్నింటికి కూడా 4000 బైకులు ఇలాంటి దోపిడీలకు పాల్పడ్డాయి. సగం ధరకి అమ్ముకొని వాటిని అన్నింటి కూడా ఈ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ లేకుండా డబుల్ నంబర్లతో చెలామణినట్లు తెలుస్తుంది. దానికి అంతటికి సంబంధించి చూసుకుంటే మొత్తంగా చూసుకోవచ్చు తీగలాగితే డొంకే కదిలే విధంగా హైదరాబాద్ కోర్టులో జరిగే ఈ వ్యవహారాన్నంతా ఆర్మూర్ కేంద్రంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 4000 బైకులు ఇదే క్రమంలో ఉన్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ఒక నాయకుడు కుక్కరిస్తే మరో నాయకుడు తులం బంగారం ఇస్తాడు, మరో నాయకుడు ఇలా మీకు బైకులు కొనిస్తామంటూ కార్యకర్తలకు ధైర్యం ఇచ్చి ఆ కార్యకర్తలకు బైకులు కొనిచ్చిన ఘటనలో ఈ 4000 బైకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో ఆర్మూర్లో వెలుగులోకి వచ్చిన 32 బైకులకు సంబంధించి స్థానికంగా ఉండే నేత ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉండే నేత ఆయన బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే దగ్గర ఉంటున్నారు కాబట్టి బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే అనుచరులు ఇవన్నీ కూడా చేశారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఘటనలో పోలీసులు కొంచెం ఏదైనా దొంగతనం జరిగినప్పుడు దానిపైన కేసు నమోదు చేసి ఆ బైక్ని రికవరీ చేసుకుంటారు. ఈ ఘటనలో మాత్రం పోలీసులు ఎందుకు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయడం లేదని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా 4000 బైకులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతాలు ఉన్నాయి, నిజామాబాద్ జిల్లాలో ఎన్ని బైకులు ఉన్నాయి, సుమారుగా అంచనా ప్రకారం అయితే కొంతమంది చెప్తున్న అంచనా ప్రకారం 2000 నుంచి 3000 బైకులు నిజామాబాద్ జిల్లాలోనే రాష్ట్ర వ్యాప్తంగా 4000 పైగా బైకులు ఇలాంటి ఘటనలో పాల్పడిన నేపథ్యంలో వారందరూ కూడా డబ్బులు సంపాదించుకొని ఆ కార్యకర్తలకు ఎన్నికలు ఇచ్చిన హామీల మేరకు ఆ కార్యకర్తలకు నీకు బండిస్తాను నాకు పని చేయండి అనే కోణంలో కూడా వారికి అభయం ఇచ్చి అదే కోణంలో కూడా బైకులు వారికి ఇచ్చినట్లు తెలుస్తుంది. ఏదేమైనా పోలీసులు పకడ్బందీగా ఎంక్వైరీ చేసి ఈ ఘటనలకు సంబంధించి పూర్తి స్థాయిలో రికవరీ చేస్తే బాగుంటుందని చెప్పి ప్రజలు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.